चित्तस्य पदेन वाचा मलं शरीरस्य वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलि प्राञ्जलि प्रणतोऽस्मि प्राणतोऽस्मि। ओम श्री गुरुभ्यो नमः। సమ్మర్ అండి, సమ్మర్ వేడి కోసము, వేసవి కాలం కోసము కొన్ని చిట్కాలు జాగ్రత్తగా వినండి, చాలా ఉపయోగకరం అండి ఇది. మొదట ఎవరే కానీ చెప్పేది నీళ్ళు ఎక్కువ తాగాల అంటారు ఎండాకాలంలో. మళ్ళీ ఎంత తాగాలి? కొందరు 2 లీటర్స్ అంటారు, కొందరు 3 లీటర్స్ అంటారు, కొందరు 4 లీటర్స్ అంటారు. మరి ఏది కరెక్ట్ అది అంటే ఒకటే బండ గుర్తు. మనం వర్షాకాలము చలికాలంలో నీళ్ళు తాగుతాము ఎక్కువ తక్కువ, వాతావరణాన్ని బట్టి సీజన్ బట్టి నీళ్ళు తాగుతారండి, ఆహారాన్ని బట్టి కూడా నీళ్ళు తాగుతారు. మనం వర్షాకాలంలో చలికాలంలో యూరిన్ పోతే ఎలాగైతే సాఫ్ట్గా వస్తుంది, లిటిల్ బిట్ కొంచెం పేల్ ఎల్లోగా వస్తుంది, అదేవిధంగా ఎండాకాలంలో కూడా మనకు వర్షాకాలం చలికాలంలో ఎలాగైతే యూరిన్ వస్తుందో, మూత్ర విసర్జన జరుగుతుందో అలాగే జరగాలండి. అలాగే వస్తే మన శరీరానికి సిస్టమ్ సరిపడా నీళ్ళు తాగినట్టు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎక్కువ తాగండి. నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల సరిపడా శరీరానికి సరిపడా నీళ్ళు అంటే 3 లీటర్స్ 4 లీటర్స్ 5 లీటర్స్ కాదండి, సీజన్ బట్టి నీళ్ళు తాగుతారండి. మరీ చెప్తున్నాను. తర్వాత వర్షాకాలంలో మూత్ర విసర్జన చేస్తే ఎలాగొస్తుంది, చలికాలంలో ఎలాగొస్తుంది, అలాగే ఎండాకాలంలో రావాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? శరీరంలో 70% 75% వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలండి, ఎక్కువ తాగాలి. వాటర్ మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు అంటే సామాన్యంగా MCH వాటర్కి వచ్చిన ట్యాప్ ఒక 2 మడతల బట్ట పెట్టేసి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని గోరువెచ్చని నీళ్ళు చేస్తే అంతకన్నా మంచి నీళ్ళు లేవండి, చాలా మంచి నీళ్ళు అవి. ఈ మినరల్ వాటర్ గినా అయినంత మట్టుకు ఎండాకాలం తాగకండి. మినరల్ వాటర్ గినా బయట నీళ్ళు కొనుక్కొని తాగకండి, ఇంటి నీళ్ళే ఎంబడి తీసుకుపోయి తాగండి. తర్వాత మజ్జిగ తాగాలండి. మజ్జిగ, పెరుగు కాదు. పెరుగు వేడి చేస్తుంది, పెరుగు వలన సైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెరుగు వలన మజ్జిగ తాగాలి. మజ్జిగ కూడా ఎండాకాలంలో 1 లేకపోతే 2 గ్లాసులే తాగాలి. పెరుగు వేడైనప్పుడు మజ్జిగ కూడా ఎక్కువ తాగితే వేడేనండి. చలికాలం మజ్జిగని ఎక్కువ తాగాలి, చలికాలంని మజ్జిగ ఎక్కువ తాగాలి. ఎండాకాలం 1-2 గ్లాసులే తాగాలి. మజ్జిగ ప్రొద్దున మధ్యాహ్నం వరకే తాగాలి. మజ్జిగ రాత్రి కూడా తాగకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మజ్జిగ, అరటిపండు, ముల్లంగి నైట్లో తినకండి. నెక్స్ట్ బార్లీ గింజలు. బార్లీ గింజలండి సేమ్ గోధుమల్లాగానే ఉంటాయి, వైట్గా ఉంటాయి బార్లీ గింజలు. పెద్ద ధర కూడా ఉండేయండి, ఎక్కువ ధర కూడా ఉండేవి, మామూలుగానే ఉంటాయి రేటు. ఈ బార్లీ గింజల్ని కుక్కర్లో వేయాలి. కుక్కర్లో వేసి బార్లీ గింజలను చక్కగా మెత్తగా ఉడకబెట్టాలి. వీటిని బార్లీ గింజలను ఉడకబెట్టి బార్లీ నీళ్ళు తాగొచ్చు. బార్లీ గింజలు ఇవి ఎంత 4-5 గ్లాసులు కూడా తాగొచ్చు రోజుకు. దీనివల్ల వేడి తక్షణమే వేడి కంట్రోల్ అవుతుందండి. బార్లీ గింజలు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు అండి. కొబ్బరి బోండం. కొబ్బరి బోండంలో 5% గ్లూకోజ్ ఉంటుంది. 2 డేస్ సరిపడా సోడియం సైంధ్యాలవనం ఉంటుంది. అందులో సైంధ్యాలవనము, దాంట్లో సరిపడా వాటర్ ఉంటుంది. కాబట్టి మన శరీరం నుండి ఎక్కువ చెమట పట్టినప్పుడు లవణాలు బయటకు వెళ్ళిపోతే మనం ORS చేసుకొని తాగుతుంటాము. ఆ ORS మొత్తం కొబ్బరి బోండంలో ఉంటుంది. దేవుడిచ్చిన కానుక అది. ఎప్పుడే కానీ కొబ్బరి బోండంలో రోజుకి 2-3 కూడా తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొబ్బరి బోండము. మజ్జిగనైతే మేము 1-2 గ్లాసులే చెప్పాము. నెక్స్ట్ బార్లీ 4-5 గ్లాసులు తాగొచ్చు. బార్లీ గింజలు కూడా తినొచ్చు. కొబ్బరి బోండములో సాల్ట్, షుగర్, వాటర్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా డీహైడ్రేషన్ అయిపోయి మోషన్స్ అవుతుంటే, మోషన్స్ ఎక్కువ అవుతుంటే మోషన్లో వెళ్ళేది సాల్ట్, షుగర్, వాటర్ వెళ్ళిపోతుంది బాడీ నుండి.
మళ్ళీ సాల్ట్ షుగర్ వాటర్ ఫిల్అప్ చేయాలంటే డోంట్ వరీ అబౌట్ డిశ్చార్జ్, పై కింద నుండి వెళ్ళిపోతుందని బాధపడకండి. పైనుండి ఛార్జింగ్ డే అని ప్రయత్నించండి. కొబ్బరి బొండం ఇట్నే దాకుతుంటే ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొబ్బరి బొండం ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ డిహైడ్రేషన్ వల్ల ఎమోషన్స్ స్టాప్ అయిపోతాయండి. అందుకని కొబ్బరి బొండం తాగాలి. నెక్స్ట్ నిమ్మరసం కూడా తాగాలండి. నిమ్మరసం కూడా తాగాలి. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు, లైట్గా ఉప్పు వేసుకోవాలా. నిమ్మరసం తేనె తాగొచ్చు, ఊరికే నిమ్మరసం తాగొచ్చు. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూస్ తాగాలండి. ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూస్ అంటే కూల్ డ్రింక్స్ తాగకూడదు. మాజా అనేది స్పెషల్ ఎండాకాలం, దయచేసి ఎండాకాలం వరకైనా తాగకండి, కూల్ డ్రింక్ తాగకండి. మీకు ఫ్రూట్ జ్యూస్ ఏది కావాలనో ఆ ఫ్రూట్స్ ఇంటికి తెచ్చి మీరు చక్కగా మిక్సీలో చేసుకొని తాగండి. బయట కానీ తాగితే ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగాల. అందులో ఉప్పు వాళ్ళు మసాలాలు వేస్తుంటారు, ఆ మసాలా లేనిది తాగాల. ఆ ఉప్పు కానీ కలిపితే ఆ ఫ్రూట్ జ్యూస్ తాగకొకటే వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బాడీ కూల్ కోసము బాదాం అండి. బాదాం తినాలి. బాదాం రోగన్ ఆయిల్ మీకు నచ్చిన కంపెనీ తీసుకోండి, అలాగేం లేదు. ఇది పతాంజలిది. ఒకసారి పతాంజలి తీసుకోండి. నేను పతాంజలి టీచర్ అని చెప్పడం లేదు, మీకు నచ్చింది తీసుకోండి. కానీ మొదట ఒకసారి పతాంజలి తీసుకోండి. దీన్ని వేయొచ్చండి, 5-6 డ్రాప్స్ వేసి మ్యాసేజ్ చేయొచ్చు. దీన్ని ముక్కులో వేయొచ్చు, 2 డ్రాప్స్. బాడీ కూల్ ఉంటుంది. నెక్స్ట్ తాగొచ్చు, ఇలా త్రాగొచ్చు. ప్యూర్ బాదాం ఆయిల్ అండి ఇది తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది. కంప్లీట్ శరీరానికి కావాల్సిన ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయో అన్ని ఆర్గన్స్కు బాదాం ఆయిల్ 90% బలం వస్తుందండి. బాదాం ఆయిల్తోని, బాదాంతో. కానీ బాదాం తినే పద్ధతి ఏంటంటే నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని తినాలి. అప్పుడే దానివల్ల రిజల్ట్ వస్తుంది. అందుకని మేము అంత టైం ఉండదు కాబట్టి బాదాం పౌడర్ పతాంజలి దొరుకుతుంది. బాదాం ఆయిల్ రికమెండ్ చేస్తాము. బాదాం ఆయిల్ తలపైన వేసుకోవచ్చు, ముక్కులలో వేసుకోవచ్చు, బాడీ కూల్ ఉంటుంది. మెమరీ తక్కువ ఉన్న పిల్లలకు బాదాం ఆయిల్ ముక్కులు వేస్తాం, మేము తలపైన వేస్తాము, తాగిస్తాము. 90% కంప్లీట్ ఆర్గన్స్కు కావాల్సిన బలము అంతా బాదాంతోనే వస్తుంది. కాబట్టి బాదాం చక్కగా వాడాలని, ప్రతి ఇంట్లో బాదాం ఉండాలి. తక్షణమే అలసట, నీరసం వెళ్ళిపోతుంది బాదాం దగ్గర వల్ల. నెక్స్ట్ పచ్చళ్ళు తినకూడదండి. కూల్ డ్రింక్ తాకండి, పచ్చళ్ళు తినకండి. ఇంట్లో పచ్చడి ఉండదు, పచ్చళ్ళు తినకండి. కాటన్ దుస్తులు ధరించండి ఎండాకాలం వరకు. కాటన్ స్కిన్ టైట్ వేయకండి, స్కిన్ టైట్ డ్రెస్సులు వేయకండి, కాటన్ దుస్తులు ధరించండి. మంచి క్యాప్ పెట్టుకోండి, కాటన్ క్యాప్ పెట్టుకోండి. అదేవిధంగా మంచి గొడుగు అంబ్రెల్లా, మంచి అంబ్రెల్లా వాడండి. అంబ్రెల్లా కూడా ఏదో కెమికల్ అంబ్రెల్లా ఏదో పిక్చర్ చీప్ వస్తుందని దాన్ని కొనుక్కోకండి. షాప్లో చెప్తారు వాళ్ళు ఏ అంబ్రెల్లా కొనాలని, మంచి అంబ్రెల్లా కొనుక్కోండి. దానివల్ల ఎండ బాధను తగ్గిపోతారని. నెక్స్ట్ యోగాసనాల విషయానికి వస్తే యోగాసనాల విషయానికి వస్తే వేస్తే శరీరం లెఫ్ట్ లెగ్ పైన వేస్తే శరీరము చల్లబడుతుందండి. కూర్చున్నప్పుడు ఇలా కూర్చోండి. బస్సులో ట్రైన్లో వెళ్ళేటప్పుడు వేడి అవుతుంటే శరీరం చల్లగా అయిపోతుంది. లెఫ్ట్ లెగ్ పైన శరీరం చల్లబడి, రైట్ లెగ్ పైన శరీరం వేడవుతుంది. నెక్స్ట్ ఇది వేడి సెక్షన్ అండి, రైట్ ఇది లెఫ్ట్ అంతా కూల్ సెక్షన్. కాబట్టి ఇది సూర్యబేజ్, చంద్రబేజ్. ఇది చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ నుంచి వదిలేయండి, మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ నుంచి వదిలేయండి. ఎన్ని సెకండ్లు తీసుకోరు అని ఇన్హేల్ ఎగ్జాల్ 1:1. ఎన్ని సెకండ్లు మళ్ళీ లెఫ్ట్ నుంచి తీసుకోండి, రైట్ నుంచి వదిలేయండి. లెఫ్ట్ నుంచి తీసుకొని లెఫ్ట్ నుంచి వదలవచ్చు. మరి నెక్స్ట్ శీతలి శీతకారం. శ్వాస మొత్తం బయట తీసేసి నాలుక ద్వారా శ్వాస ద్వారా లోపల తీసుకుంటే శరీరం చల్లబడుతుందండి. దాహం వేస్తుంటుంది. అడవిలో పోతుంటారు, ట్రైన్లో పోతుంటారు, వాటర్ దొరికినప్పుడు ఏం చేయాలా? శీతలి తీయాలి. శీతలి ఎలా చేయాలి? శీతలి శ్వాస తీసుకొని శ్వాస వదిలేయాలా. శ్వాస వదిలేసి
నాలుకని కాలువలా చేసి లోపల తీసుకోవాలి శ్వాసని. లోపల తీసుకోవాలి శ్వాస. శీతలి, ఇది లో బీపీ వాళ్ళు చేయకూడదండి. శీతలి శీతకారి బాగా గుర్తుపెట్టుకోండి. శరీరం బాగా చల్లబడుతుంది, లో బీపీ వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. శీతలి శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేయాలి, లోపలి శీతలి. శీతకారి అంటేనేమో పళ్ళు బిగబెట్టాలండి. పళ్ళు బిగబెట్టి పళ్ళ సందులోకి శ్వాస లోపలి తీసుకోవాలి. ముక్కు ద్వారా శ్వాస వదిలేయాలి. మళ్ళీ శీతలి, గట్టిగా బిగబట్టద్దు, మామూలుగా బిగబట్టాలి. నెక్స్ట్ పడుకునేటప్పుడు ఇలా రైట్ సైడ్లో పడుకోవాలండి. శరీరం చల్లబడుతుంది, రైట్ సైడ్లో పడుకోవాలా. లెఫ్ట్ సైడ్లో పడుకుంటే, ఇలా పడుకుంటే శరీరం వేడవుతుంది. కానీ భోజనం చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఇలా కాసేపు పడుకోవాలి. ఫస్ట్ కరెక్ట్ శరీరం వేడవుతుంది, కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇలా పడుకోవాలి కాసేపు. సెకండ్, శరీరం చల్లగా కావాలంటే రైట్ మీద పడుకోవాలి. ఇలా పడుకుంటే శరీరం చల్లబోతుందండి. నెక్స్ట్ ట్రావెలింగ్, బస్ ట్రావెల్ చేసినప్పుడు, ట్రైన్ ట్రావెలింగ్ చేసినప్పుడు, బస్సు ట్రైను టూ వీలర్ మీద ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ వేడికి శరీరంలో ఉన్న వాటర్ చాలా వరకు ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి టూ వీలర్ ట్రావెలింగ్, ట్రైన్, బస్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు దయచేసి కొన్ని నీళ్ళు ఎక్కువ తాగాలండి. నీళ్ళు ఎక్కువ తాగాలి. ప్రొద్దున తాగే నీళ్ళని పొట్ట శుద్ధి చేస్తాయండి. నేనైతే 1.5 లీటర్ నీళ్ళు తాగుతాను ప్రొద్దున లేచి. ఫస్ట్ టైం టాయిలెట్ తర్వాత సెకండ్ టైం వాటర్ తాగుతాను. సెకండ్ టైం వాటర్ అంతా క్లీన్ వాటర్ లాగా వస్తుంది. ప్రొద్దున తాగే నీళ్ళంతా బిగ్ ఇంటెస్టైన్ని క్లీన్ చేస్తాయండి, పెద్ద ప్రేగుని క్లీన్ చేస్తాయి. కాబట్టి ప్రొద్దున ఆ నీళ్ళు ఎక్కువ తాగొచ్చు. నెక్స్ట్ టైం నీళ్ళు తాగినప్పుడల్లా 100 grams, 100 ml, 200 ml, 300 అంతకన్నా ఎక్కువ తాగండి. ఎక్కువ తాగ 4 లీటర్ తాగమన్న డాక్టరు యోగా టీచర్ అంటే 4 సార్లు 4 లీటర్ తాగేస్తే అది కిడ్నీస్ పైన, యూరినల్ బ్లాడర్ పైన దాని చెడు ప్రభావం చూపెడుతుంది. కాబట్టి మొదట పొద్దున్న లేగానే లీటర్ నుంచి 2 లీటర్లు కూడా తాగొచ్చు. ఆ తర్వాత తాగే నీళ్ళని 100 ml, 200 ml, 300 కన్నా మించి తాగండి. చక్కటి నీళ్ళు తాగండి. హ్యావ్ సఫిషియంట్ వాటర్, యూ విల్ బి హ్యాపీ అండ్ యూ విల్ బి హెల్తీ. చక్కటి నీళ్ళు తాగితే సంతోషంగా ఉంటారు, ఆరోగ్యం. చక్కటి మళ్ళీ తగినంత నీళ్ళు అంటే మరోసారి చెప్తున్నాను, వర్షాకాలంలో, చలికాలంలో మనం అప్పుడు ఎవరు చెప్పారు ఎక్కువ తక్కువ తాగమని. ఆ సీజన్ బట్టి నీళ్ళు తాగుతాం మనం. వర్షాకాలం, చలికాలంలో యూరిన్ పోస్తే ఎలాగొస్తుందో సాఫీగా వస్తుంది, కొద్దిగా పేలులోకి వస్తుంది. అలాగే ఎండాకాలంలో వస్తే మనము కరెక్ట్ నీళ్ళు తీసుకున్నట్టు. దానివల్ల వర్షాన్ని చలిని జయించవచ్చు అండి ఈజీగా. కానీ ఎండాకాలము, నిన్నే చూశాను నేను టీవీలో, స్కూల్లో చదువుతున్న పిల్లలు దగ్గర 50 మంది వరకు మూర్చబడి పడిపోయారు ఉబ్బరించి. ఉబ్బరం, వేడి, అది చూస్తే నేను చెప్పాలనుకున్నాను, నేను ఇది మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. పిల్లలు 50 మంది వరకు స్కూల్లో చదువుతున్న పిల్లలు, ఎండలు లేరు కదా మరి, లోపలనే ఉన్నారు కదా, ఎందుకు పడిపోయారు? ఉబ్బరాన్ని పడిపోతారు. ఇంట్లో ఉన్నా ఎండ తగులుతారు, ఇంట్లో ఉన్నా దాన్ని వేడి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి చలి కాలం, వర్షాకాలం లాగా కాకుండా ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః.